సినిమా ఏ విధంగా ఉండే భయ్యా, వచ్చినప్పుడు గ్రీన్ నిమ్మకాయలు తీసుకొచ్చిన భయ్యా, ఈ సినిమా చూసాక ఇలాగ అయిపోయి భయ్యా నిమ్మకాయలు. ఎందుకంటే దెయ్యం వచ్చి పడిపోతుంది నా మీద, ఆ దెయ్యాన్ని ఇలా కాపాడాలి నిమ్మకాయలతో. నిమ్మకాయలు ఉన్నాయని దెయ్యం రాదేది కదా, ఏమో పెద్దలు చెప్పారు ఆ రోజు, అందుకే నిమ్మకాయలు తెచ్చుకున్నాను నేను. కానీ ఒకటి భయ్యా, మారుతి గారు మీకు దండం సార్. ఈ సినిమా అసలు నేను చూసిన మారుతి గారు మినిమం గ్యారెంటీ హీరో, మినిమం గ్యారెంటీ డైరెక్టర్, మినిమం గ్యారెంటీ సినిమా యావరేజ్ అని ఉంటుంది అది సినిమా. కానీ ఈ సినిమాలో ప్రభాస్ గారు సూట్ అవ్వాలని కథను తీసుకొచ్చారు మీరు. ప్రభాస్ గారి కథ అసలు సూట్ అవ్వాలి ఈ కథ అనేది. ఇది ప్రభాస్ గారితో తీయకూడదు మీరు. ఏదో చిన్న చిన్న అల్లు నరేష్ గారు ఇలాంటి వాళ్ళు ఆల్తో తీసి నవ్వించుకోవాలి తప్ప ప్రభాస్ అన్న గారు మాత్రం ఈ కథ సూట్ అవ్వలేదు. ఒక పెద్ద హీరో మీరు ఒక చిన్న డైరెక్టర్కి అవకాశం ఇచ్చినప్పుడు మీరు ప్రభాస్ అన్న గారిని ఏ విధంగా ఓడుకోవాలి, మీరు ఆ విధంగా ఓడుకోలేదు. ఏదో తీయాలి, బస్ స్టాప్ సినిమా తీశారు, అది పెద్ద హీరోతో తీస్తే సినిమా హిట్ అవుతుంది, అలాంటి హీరోతో తీస్తే హిట్ అవుతుంది. చిన్న చిన్న హీరోలతో ప్రేమ కథం కూడా తీశారు, అలాంటి హీరోతో తీయాలి. ప్రభాస్ గారు లాంటి వాళ్ళతో ఒక సినిమా తీస్తున్నప్పుడు ఒక రేంజ్ ఉండాలన్నమాట, కథలో దమ్ము ఉండాలి, గుణబంధు తవ్వుతుండే స్టోరీ పైకి వస్తుండాలన్నమాట. అది అలాగుండి కథంతో తీయకుండా మీరు ఏదో చిన్న దెయ్యాన్ని చూపించినట్టు చూపించేసి ప్రభాస్ అని 6 అడుగులు కట్అవుట్ అయినా 6 అడుగులు కట్అవుట్ మీరు ఏం సింపుల్గా తీస్తారు, ఇలా పక్కన పడేసినట్టు తీసి దెయ్యంతో ఆడిపించినట్టు చేశారు సినిమా. మీరు ఏం బాగుంది మారుతి గారు, పాటలు బాగోలేదు, సినిమా తీసే స్టోరీ కూడా బాగోలేదు. ఏదో ప్రభాస్ గారికి ఏదో మీరు మరి ఎందుకు ఆయన అవకాశం ఇచ్చిందో తెలియదు. ఆయనకి ఒకటి ఉంటుంది, ఎప్పుడైనా చిన్న డైరెక్టర్ని పెద్దగా చేర్చడానికి ఒక అవకాశం ఇచ్చిండు మారుతి గారికి ప్రభాస్ అన్న. చాలామంది డైరెక్టర్ క్యూ కడుతున్నారు భయ్య ప్రభాస్ అంతా సినిమా తీయడానికి. అలాంటి డైరెక్టర్లు కూడా నేను వదిలేసి నీకు అవకాశం ఇచ్చి నువ్వేం చేయాలి, నువ్వు ఎలా చేయాలి సినిమాని. కానీ ఏముంది సినిమాలో చాలా చాలా మంది ఫీల్ అవుతున్నాం, బాధపడుతున్నాం కూడా ప్రభాస్ అని ఫ్యాన్స్. మారుతి సినిమాకి మైనస్ మెయిన్. ఆయన పెద్ద పెద్ద ఈ డైరెక్టర్లందరినీ హ్యాండిల్ చేసి ప్రభాస్ గారు చిన్న డైరెక్టర్కి అవకాశం ఇచ్చినప్పుడు ఈయన వినియోగించుకోవాలి హీరోని, అంతే కదా నా హీరోని వినియోగించుకోవాలి. మళ్ళీ అవకాశం రాదు. ముగ్గురు హీరోలు ఎందుకన్నా, దమ్ము సినిమాలో ముగ్గురు పెట్టినట్టు ఇందులో కూడా ముగ్గురు పెడితే అవుతుందా? ఏ హీరో తగ్గ ఆ హీరోకి హీరోయిన్ పెట్టాలి. ప్రభాస్ అని ఒక హీరోయిన్ చాలు, మాదే 2 హీరోయిన్లు. ప్రభాస్కి బాహుబలి సినిమాలో రాజమౌళి పెట్టలేక 4 హీరోయిన్లే, ఎందుకు అనుష్కతో నటించే సినిమా అంతా ఆయన జోడి కట్ట పర్ఫెక్ట్గా ఉంటుందని అనుష్కని పెట్టి సినిమా ఇట్టుకోవడం బాహుబలి సినిమాని. అలాగే మంచి హీరోలు పెట్టు ఈ సినిమాలో కూడా. 3 హీరోయిన్లు పత్తి ఒక చిన్న బ్రేక్ వస్తే చాలు, ఒక ఫైట్ వస్తే చాలు, ఇంకో హీరోయిన్ వచ్చేస్తుంటారు సినిమాలోకి. 3 హీరోయిన్లు ఎందుకన్నా? ఒకటి చెప్పాలంటే ప్రభాస్ అన్న మాత్రం యాక్టింగ్ చాలా బాగా చేసిండు, చాలా మందిని కూడా నవ్వించిండు. సినిమా చూడడం మాత్రం ప్రభాస్ అన్న చూడడానికి మాత్రమే వెళ్ళాలి. పార్ట్ అవసరం లేదు, ఇలాంటి సినిమా మారుతి తీయద్దు. ఇంకా మారుతి గారు ఈ సినిమా తీయొద్దు మీరు. ఇంకా మా ప్రభాస్ అన్న గారు ఇంకా ఆల్రెడీ ఇంకా కలికి 2లో ఉంటాడు, ఇంకా నెక్స్ట్ టైం ఇంకా ఆయన ఆ సినిమా తీసుకుంటారు. ఇంకా ప్రభాస్ అన్ని చిన్న చిన్న డైరెక్టర్లు ఎవరు టచ్ చేయొద్దు. ఇంకా ప్లీజ్, ఆయన అవకాశాలు ఇచ్చేస్తారు మీకు. కానీ తీసుకున్నప్పుడు కొంచెం మంచి కథలు రాసి ప్రభాస్ అన్న పట్టుకెళ్ళండి, ఫ్యామిలీ కథలు రాసి తీయండి. వర్షం సినిమా ఎలాంటి సార్ ఆ రోజుల్లో, ఈశ్వర్ సినిమా ఎలాంటిది ఆ రోజుల్లో, ఒక అడవి రాముడు, ఒక వర్షం, తర్వాత ఒక ఛత్రపతి, ఎలాంటి సినిమాలు సార్ అవన్నీ. అలాంటి సినిమాలు తీయండి సార్. అలాంటి సినిమాలు లేవు ఇప్పుడు మాకు తెలుగులో. అలాంటి సినిమాలు తీసి చూపించండి, చూడండి, రెడీగా ఉన్నాం మేము. ప్రభాస్ అన్న నిన్న నుంచి బుక్ మై షోలో టికెట్ పెట్టలేదు. ఇదేంటి ఈ మధ్య దరిద్రం తగిలింది మన తెలుగు ఇండస్ట్రీకి. ఏమైందో ఈ మధ్య టైం సినిమాలు రావట్లేదు. టైం స్టోక్లో వచ్చేస్తున్నాయి కానీ టైంకి మాత్రం సినిమాలు రావట్లేదు అన్న. ఆ స్టోక్లో వచ్చేస్తున్నాయి టైంకి, కానీ సినిమా టైంకి రావట్లేదు. అదేంటి అర్థం అవట్లేదు. ఏమైందో మరి ఈ నిర్మాతలు ఏం చేస్తున్నారు, ప్రొడ్యూసర్లు ఏం చేస్తున్నారు, టైం మా సినిమాలు రాకుండా చేస్తారు. ఈ సినిమా ఎక్కువ ఉంది, ఇంకా కట్ చేస్తే 5 గంటల సినిమా అంటే ఇదే కంపతీసి సినిమా లాగా చేసింది బాగా. లవ్వే మొత్తం లవ్వే. ఎవరు ఏటి చేసినా, ఎవరు గుడ్డు చేసినా ప్రభాస్ అన్న అయితే ఎంత మంచోడు ఇండియాలో అందరికీ తెలుసు. ఆయన సినిమాకి ప్రభాస్ అన్న మంచోడని చెప్తా నేను రెబల్ ఫ్యాన్ ఇక్కడ. కానీ మారుతి గారు మాత్రం ప్రభాస్ అన్న ఓడుకోలేకపోయాడని నేను చెప్తున్నాను. ప్రభాస్ అన్న #1 హీరో ఇండియాలో #1 ఎవరున్నా ప్రభాస్ అన్న మాత్రమే. ఎవరు చెప్పారన్నా మాస్ హీరో కామెడీ చేస్తే బాగోదని. ఒక్కసారి రాజాసాబ్ సినిమా చూడండి, కామెడీ ఎలా చేసింది సినిమాలో, పిచ్చెక్కించారు ప్రభాస్ అన్న యాక్టింగ్. చాలా బాగుంది మూవీ అయితే. అసలు పండగ రాసే పండగ పొంగల్ పండగ ప్రభాస్ అన్న పండగ అన్నట్టు మాకు 2 రోజుల ముందు వచ్చేసింది. చాలా చాలా బాగా చూపెట్టారు మారుతి గారు అయితే. అన్నా మారుతి గారు ఇంటికి రమ్మని చెప్పిందంటే నాకు తెలిసి ఆ ఇంటి ఎందుకు ఇచ్చిందంటే సినిమాని ఫ్యాన్స్ని వేరే ఫ్యామిలీలు అందరినీ థియేటర్ రప్పించుకోవడానికి మాత్రం ఇచ్చింది. ఎందుకంటే ఎవరు అలా ఎవరు కాబట్టి ఈ సినిమాలో ఏదో కంటెంట్ ఉంది కాబట్టి ఇచ్చింది, కాబట్టి సినిమా బాగుంటుందని చెప్పడానికి మాత్రమే ఆ ఇంటి ఇచ్చిందన్న. ఇప్పుడు మాత్రం మారుతి గారు నాకు తెలిసి ఆ ఇల్లు అడ్రస్ అది కాదనుకున్నాను, చేంజ్ చేసి ఉంటారు, ఇల్లు చేంజ్ అయిపోతారు ఇప్పుడు. అది ఎందుకంటే చాలా మంది వెళ్తారు అడగడానికి ఏం చేసావని. అంటే అందులో సినిమా మీరు ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ అంటున్నారు కదా, ఫస్ట్ పార్ట్ ఎక్కువ సినిమా చూడడానికి, సెకండ్ పార్ట్లో ఏం లేదు. ఎవరు రారు కూడా, ప్రొడ్యూసర్ కూడా రారు సినిమా తీయడానికి.
ఏం నచ్చలేదు. లాస్ట్ 20 minutes బాగుంది, మిగతాది ఏం లేదు. ఫస్ట్ హాఫ్ వేస్ట్. సినిమా బాగాలేదు, బాగాలేదు. ప్రభాస్ ఫ్యాన్ కాదు కానీ బాగాలేదు, బాగాలేదు. అస్సలు బాలే అన్న, అస్సలు బాలే. డయాడ్ కాబట్టి అన్న వేసుకొని వచ్చిన టీచర్ ఇంకో జాకెట్ చాలా మంది కామెడీ బాగుంది, గ్రాఫిక్స్ బాగున్నాయి. ఏం బాలే, గ్రాఫిక్స్ వద్దన్న, లాగ్ అన్న, చాలా లాగ్. ఫస్ట్ హాఫ్ ఫస్ట్ హాఫ్ లాగ్ వద్దాము. ఫస్ట్ కొంచెం, లాస్ట్ క్లైమాక్స్ బాగుంది అంతే. మిగతా అంతా ఏం లేదు, ఏం లేదు. బక్వాస్ లేదు, లేదన్న, బక్వాస్ అన్న. జరిగిన డిలేకి సినిమాకి ఏదో అన్యాయం జరిగినట్టే అయింది. నిన్న నైట్ 3 o'clock ఓపెన్ చేశారు. ఇవి జనాలు ఎట్లా వస్తారు అనుకున్నారు, ఫ్యామిలీస్ ఎట్లా వస్తారు అనుకున్నారు. షోస్ ఇప్పటికీ ఖాళీ ఉన్నాయి. సినిమాకి వచ్చి అందరు ఇప్పుడు ఏంటంటే 3 hours మూవీ ఎంటర్టైన్మెంట్ అనుకొని వచ్చాం. ఫస్ట్ హాఫ్ అంతా బాగానే ఉంది, పర్లేదు, సెటప్ చేసుకున్నారు. సెకండ్ హాఫ్కి వెళ్ళేసరికి గ్రాఫిక్స్ పెట్టారు. గ్రాఫిక్స్ పర్లేదు, బాగానే ఉన్నాయి. అక్కడక్కడే తిప్పాడు. లాస్ట్కి ఎట్లా అంటే అబ్రప్ట్ ఎండ్ చేశాడు. మనకి ట్రైలర్ టీజర్లో ఒక ఉంటుందా, ఓల్డ్ ప్రభాస్ లుక్ ఉంటుందా, అది తీసేసాడు భయ్యా. ఒక షాట్ లేదు, ఏమీ లేదు అసలు. మేమంతా హైప్ ఎక్కించుకొని దానికోసం వచ్చాం. డార్లింగ్ ఫస్ట్ హాఫ్ అంతా బాగానే ఉంది. ఫస్ట్ హాఫ్ ఏదో ఫైట్లు అవన్నీ పాత ప్రభాస్ లాగా పెట్టారు. కానీ మేము వచ్చింది ఎందుకు, ఇప్పుడు ప్రభాస్ రేంజ్ పెరిగిపోయింది. మీరు ఆ ఓల్డ్ ప్రభాస్ గెటప్ ఆ సీన్లను ఎందుకు కట్ చేశారు? 3 hours 3 minutes 3 hours 3 minutes ఉంది, ఓకే, అది పర్లేదు. స్టోరీ ఉంది. సెకండ్ పార్ట్ అనుకుంటే 1935 ఏదో అన్నారు, దాంట్లో చూపిస్తారా అంటే అది లీడ్ లేదు. ప్రభాస్ కోసం చూడొచ్చు అంతే. సీన్ వైజ్ చూసుకుంటే బాగానే ఉంది. మీకు సీన్ వైజ్ ఖర్చు, విశ్వప్రసాద్ గారి ఖర్చు అంతా కనిపిస్తుంది. కానీ ఏంటంటే ఆ స్క్రీన్ ప్లే వైజ్ అదంతా కుదరలేదు. స్టోరీ ఇంకా ఏముంటుంది, హారర్ కామెడీ, హారర్ ఫ్యాంటసీ అంటే ఇంకా సినిమాలో మైనస్ అంటే సెకండ్ హాఫ్ అంతా అక్కడక్కడే తిరిగింది. సంజయ్ దత్ సీన్స్ అన్ని కొంచెం లాగీ అనిపించాయి. ఆ హిప్నటిస్ అదంతా కాన్సెప్ట్ వినడానికి బాగానే ఉంది. కానీ ప్రభాస్ తీయొచ్చు, బట్ ఏంటంటే మీకు ఏమన్నా ట్విస్ట్ పెట్టి, బీభత్సమైన ట్విస్ట్ అట్లా పెట్టి అట్లా చూపించారంటే ఓకే, హై మూమెంట్స్ ఉంటాయి. బేసిక్గా ఏంటంటే హై మూమెంట్స్ లేవు సినిమాలో. నార్మల్గా వెళ్ళిపోతుంటారు హై మూమెంట్స్, అట్లా ఇట్లా ఫ్యాన్స్ గోల చేసే మూమెంట్లు. ఇప్పుడు కల్కి అట్లా తీసుకున్నా మనకి క్లైమాక్స్ ఒక హై ఇస్తారు కదా, హై లేదు. సినిమా బాగాలేదు బ్రో, లైట్. నాకు ప్రభాస్ నచ్చింది బ్రో, వింటేజ్ ప్రభాస్ నచ్చిండు. ప్రభాస్ని చూడడానికి వచ్చిన, సింపుల్ చెప్పాలంటే అందుకే వచ్చిన. నేను సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ముందు నుంచి లేకుండే, సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ అయితే లేవు. కానీ ఇంక ఉంటుంది కదా, ఫ్యాన్స్కి పక్కా రావాలి ఫస్ట్. బ్రో సినిమాలో ఒకటే ఒక పాజిటివ్ ఏంటంటే ప్రభాస్ యాక్టింగ్ ఇంతకు ముందుకు ఎట్లా ఉన్నో అట్లా తీసుకొని వచ్చారు, అదొకటి బాగుంది, చాలా బాగుంది. అసలు కంపేర్ కూడా చేయొద్దు బ్రో సినిమాని. అదేదో ఫస్ట్ చెప్పినట్టు 50 కోట్లలో తీసుకొని సినిమా అయిపోగొట్టుకుంటే బెటర్ ఉంటుండే. బడ్జెట్లు పెంచిండు బ్రో, ప్రతి ఒక్కరు చెప్పేదే బ్రో, అది సింపుల్ లాజిక్. అన్నది ఇవ్వాలనుకుంటూ తీసిండు, సరే కమిట్మెంట్ ఇచ్చిండో ఏం చేసిండో తీసిండు. విఎఫ్ఎక్స్ అవన్నీ బ్రో చాలా మంది, నేను సినిమా చూసే ముందు రివ్యూలు చూసిన, మా ఫ్రెండ్స్ మేమందరం ట్రోల్స్ చూసినాం, దీనికన్నా ఆదిపురుష్ బాగుండే కదరా బాబు అని. అది 100% నిజం. అది ఏమో బ్రో, అంటే ఇక హనుమాన్ తీసిరు కదా, వాళ్ళ దగ్గరికి పోయి కొంచెం నేర్చుకుంటే బెటర్ ఏమో. యావరేజ్ అండి. ఒక ప్రభాస్ ఫ్యాన్గా నాకే నచ్చలేదు. చాలా ఎక్స్పెక్టేషన్తో వచ్చాను. ఇప్పుడు మీ దగ్గర ఏదో అబద్ధం చెప్పేసి తర్వాత ఇంటికి వెళ్ళి చేసే కన్నా ఫ్యాన్స్కి కూడా అంత ఎక్కకపోవచ్చు. సో ఎక్స్పెక్ట్ చేసుకున్నది లేదు. నేను చాలా అనుకుని వచ్చా, ఏమీ లేవు సినిమాలో. ఏదో ఇల్లు, మామ ఆస్తి, దెయ్యాలు అయ్యి అన్నాడు కానీ డిసప్పాయింట్ చేసి. చిన్నపిల్లలు కూడా భయపడరు. బాగుంది, స్టోరీ పరంగా బాగుంది కానీ బాగా ల్యాగు. అదే అన్నాగా 3 hours లాగే చూపించాలా, సొల్లు అంతా చెప్పాడు. ఓకే బాగుంది. నేను ఇప్పుడు కామెడీ ఓకే కానండి, కానీ ఏదో అమ్మమ్మ అంటాడు, ఆస్తి అంటాడు, బంగారం అంటాడు, సంజయ్ దత్ అంటాడు, డబ్బు అంటాడు, వేరే ప్రపంచం అంటాడు, తొక్క అంటాడు, తోటకూర అంటాడు. నేనైతే డైనోసార్ బిర్యానీ ఎక్స్పెక్ట్ చేసి వచ్చా, కనీసం నాకు పప్పు అన్నం కూడా పెట్టాల. ఇంకేం వద్దన్నా,
సినిమా అయితే యావరేజ్ అంతే. అన్న ఎట్లుందన్న సినిమా? బాగాలేదన్నా, బాగాలేదన్నా, బాగాలేదు. కామెడీ బాగుంది, కామెడీ బాగానే ఉందండి. మారుతి మార్క్ ఏం చెప్తారు? లాస్ట్ అదే అండి, లాస్ట్ 10 minutes విఎఫ్ఎక్స్ బాగుందంత మాత్రాన సినిమాలో కంటెంట్ ఉండాలి కదా. విఎఫ్ఎక్స్ మీద కలర్స్ మీద పెట్టుకుంటే అసలు ఎలా? మూవీలో కంటెంట్ ఉంటే సినిమాలో అసలు స్టోరీ ఏది బ్రో? స్టోరీయే లేదు.